ఓకే రైట్. నమస్తే, వెల్కమ్ టు విజయ్ టీవీ. నేను మీ గోకారి. ఈరోజు మనతో కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి అయిన బస్తిపాటి నాగరాజు గారు ఉన్నారు. ఆయనతో కొన్ని రాజకీయంగా ఆయన వేసే వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా గెలవబోతున్నారు అనేటువంటి దాని మీద ఒక 5 minutes మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్ సార్. ఇంతమంది సామాజిక వర్గం ఉన్న కర్నూలు పార్లమెంటులో మీకు టీడీపీ ఎంపీ టికెట్ రావడం చాలా సంతోషంగా ఉంది మాకు కూడా. మీరు దాన్ని ఆ టీడీపీ ఎంపీ టికెట్ వల్ల మీరు ఎలా గెలవగలను అని మీరు నమ్మకంగా ఉన్నారు సార్? అంటే ఏ విధంగా ముందుకు పోగలరు? ఇప్పుడు ఏ విధంగా గెలవగలను, ఏ విధంగా ముందుకు పోగలను అనేది మీ ప్రశ్న కదా సార్. ఓకే. ఏ విధంగా గెలవగలను అంటే ఇప్పుడు గతంలో 14-15 సంవత్సరాలు పరిపాలించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మా టీం లీడర్. ఒక మాటలు చెప్పాలంటే మా టీం లీడర్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు మా టీం లీడర్. అవతల పార్టీకి ఎవరు? వైఎస్ఆర్సీపీ టీం లీడర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మా టీం లీడర్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి అపారమైన అనుభవం ఉంది. అందులో భాగంగా ఆయన చేసిన పరిపాలన కూడా ప్రజలకు కళ్ళకు కట్టినట్ట తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన జస్ట్ 5 సంవత్సరాలకే ఆయన యొక్క టీం లీడర్షిప్ ఏమాత్రం చేశాడనేది వాళ్ళ ఎమ్మెల్యేలే స్వచ్ఛందంగా యువతలకి, ఎంపీలు కానీ ఆ పార్టీ ఉత్తరబాబు అని చెప్పేసి స్వచ్ఛందంగా పారిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఆయన యొక్క పరిపాలన, విధ్వంసకర పరిపాలనే మా పార్టీని గెలిపిస్తుంది. అందులో భాగంగా నేను ఏ విధంగా గెలవగలంటే ఆయన యొక్క విధ్వంసకర పరిపాలనే ప్రజలు విసిగిపోయి ఉన్నారు. కాబట్టి అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా నేను ఖచ్చితంగా 100కి 100 గెలవగలని నేను చెప్పగలను. ఓకే సార్, ఇప్పుడు కర్నూలు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి బివై రమయ్య గారు ఉన్నారు, టీడీపీ నుంచి మీరున్నారు. ఆయనేమో వాల్మీకి సామాజిక వర్గానికి చెందినవారు, మీరు కురువ సామాజిక వర్గానికి చెందినవారు. టోటల్ కర్నూలు పార్లమెంట్లో చూసుకుంటే వాల్మీకి సామాజిక వర్గానికి ఎక్కువ ఓట్లు ఉన్నాయని మీకు తెలుసు, అందరికీ తెలుసు. మరి మీరు ఎలా గెలవగలరు? అంటే ఎక్కువ గెలిచే ఛాన్స్ అతనికి ఉంటుంది కదా సార్. ఒక మాట చెప్తా, ఎలక్షన్ అంటేనే అసలు ఎలక్షన్స్ అంటేనే ఒక కులం వేస్తే ఎలక్షన్ గెలుస్తాను ఎప్పటికీ మీరు కలలో కూడా అనుకోద్దండి. అసలు అది రాజకీయ వ్యవస్థనే కాదు. కులాన్ని అడ్డు పెట్టుకొని నేను గెలుస్తాను కూడా మూర్ఖత్వం. సామాజిక పరంగా, సామాజిక కోణం పరంగా చట్టసభల్లో దామాషా ప్రకారం సీట్ల కేటాయింపులు జరుగుతాయి. అందులో భాగంగా జనాభా ప్రాతిపదికన వైఎస్ఆర్సీపీ వాళ్ళు పార్లమెంట్ స్థానం ఇచ్చారు. అక్కడ తెలుగుదేశం పార్టీ వాల్మీకులకు అత్యంత పెద్దపీట వేసింది. మంత్రాలయం అయితేనేమి, ఆదోన్ అయితేనేమి 2 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చారు. చరిత్రలో ఎప్పుడు లేదు. మా సోదరులే వాల్మీకులు, తెలుగుదేశం పార్టీ వాల్మీకులకు పెద్దపీట వేసి 2 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చింది. వాళ్ళు ఎంపీ ఇచ్చారంతే. ఇక్కడ వాల్మీకులు ఎక్కువ ఉన్నారు కదా, వాళ్ళు గెలుస్తారనేది కాదు. అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అన్నీ ఏకమై ఓటింగ్ చేస్తేనే గెలుపు అనేది సునాయాసంగా ఉంటుంది. బీజేపీ వచ్చేసి సిఏఏ, ఎన్ఆర్సీ చట్టాలు అమలు పరుస్తుంది. ఇది చూసుకుంటే చాలామంది క్రైస్తవుల్లో కానీ, ముస్లిం సోదరుల్లో కానీ, బీసీ మైనార్టీ సోదరుల్లో బీజేపీకి ఓటు వేస్తే మన కన్ను మనం పొడుచుకున్నట్టే అని ప్రతిపక్షాలు వెత్తిపొడుస్తున్నాయి. ఆ విధంగా చూసుకుంటే మైనార్టీ ఓట్లు మనకు టీడీపీకి పడతాయని మీరు అనుకుంటున్నారా? మీరు ఇక్కడ మైనార్టీలను అందరిని విభజించి మీరు క్వశ్చన్ వేస్తున్నారు. వాస్తవంగా ఒక మాటలో చెప్పండి, అది కాదు. ఇక్కడ మైనార్టీ సోదరులకు కూడా ఇదే బీజేపీ దేశ అగ్రనాయకత్వం నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారు. ట్రిపుల్ తలాక్ అనేది ఎవరు చరిత్రలో చేయలేదు ఇంతవరకు. ట్రిపుల్ తలాక్ అనేది ఇంతవరకు ఎవరు చేయలేదు. ఆ కోణంలో ఆలోచించండి ఆయన. ఎందుకంటే ఇది చేశారు. ఏది పబ్లిక్ ఇప్పుడున్న పరిస్థితులకు, ఇప్పుడున్న స్థితిగతులకు మైనార్టీలకు ఏం కావాలా అనే కోణంలో ఆలోచించి ఆయన సంస్కరణలు కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నాడు. అందులో ట్రిపుల్ తలాక్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్కి. ఇక క్రిస్టియన్స్కి కూడా తీసుకోండి. క్రిస్టియన్స్కైనా, బీసీలకైనా నరేంద్ర మోడీ గారు అద్భుతమైన పరిపాలన ఇస్తున్నారు వాస్తవంగా. అందులో భాగంగానే ఆయన దేశంలో ప్రపంచంలో కూడా ఆయన యొక్క మాన్యూ ఎంత పెద్దగా ఉందో మీకు తెలుసు ఆల్రెడీ. అవును. అటువంటి అధ్యక్షుడు మన దేశానికి ఉండడం గర్వకారణం అసలు. ఎందుకంటే ఆయన భారతదేశాన్ని ఇంత సంక్షోభం వస్తే కూడా కరోనాలో దేశంలో 1 ఆఫ్ ద టాప్లో పెట్టినాడు. కాబట్టి మీరు బీజేపీని, మైనార్టీలు కానీ, క్రిస్టియన్స్ కానీ ఎవరు ఎక్కడ ఏమాత్రం అనుకోవట్లేదు. మీరు రేపు జరగబోయే ఎలక్షన్లో చూడండి ఏమంటున్నారు. నరేంద్ర మోడీ గారు పెద్ద మాట చెప్పారు. 400 పైగా 400 అబౌవ్ సీట్స్ సాధిస్తున్నారు. మరి సాధ్యమైందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నీ ఆయనతో వెంట నడుస్తున్నది కదా, అంత కాన్ఫిడెంట్. అంటే 3 రాష్ట్రాల్లో పోటీ చేయట్లేదని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు ఏప్రిల్ 1వ తేదీ
పెన్షన్లో వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి ఇస్తుండేవాళ్ళు గత నెలల్లో. ఈ నెలలో ఇవ్వలేదు. దీనివల్ల వడదెబ్బకు 31 మంది అవతాతలు మరణించినారు. అది చంద్రబాబు గారి వల్లే జరిగింది అని ప్రతిపక్షాలు ఎత్తిమొత్తుకుంటున్నాయి. మరి దీని గురించి ఏమంటారు సార్? ఇది టీడీపీకి మైనసా ప్లస్సా? ఒక మాటలు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మార్చి 28వ తారీఖు ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సాక్షికి ఇచ్చాడు. సాక్షి ఎవరి పత్రిక? వాళ్ళ పత్రికనే. ఏప్రిల్ 3వ తారీఖు నేను పెన్షన్లు ఇస్తా అని చెప్పాను. ఓకేనా? ఓకే, ఇస్తా అని చెప్పి మరుసటి రోజు ఏం చేశాడు తెలిసి మార్చి 29 పెన్షన్లు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఎలక్షన్ కమిషన్ ముగ్గురు కుమ్మక్కై పెన్షన్లు ఇవ్వకుండా చేస్తున్నారని చెప్పని మళ్ళీ బురదల కార్యక్రమం చేశాడు. చివరికి వీళ్ళు ఎలక్షన్ కమిషన్ క్లియర్ కట్గా వాయిస్ ఇచ్చింది, పెన్షన్లకు మాకు ఎలాంటి సంబంధం లేదా, మీరు పంచుకోవచ్చు, అది పేదలది కాబట్టి, బడుగైనది కాబట్టి మీరు పెన్షన్లు ఇచ్చేసుకోవచ్చు అని చెప్పింది. అందులో భాగంగా మళ్ళీ మొన్న వచ్చేమన్నాడు ఆయన. ఏమంటే ఆయన దుర్మార్గమైనది ఏమంటాడు, ఆ ఫండ్స్ అంతా ఏం చేశాడంటే పెన్షన్ల డబ్బంతా ఆయన కాంట్రాక్టర్లకు డైవర్ట్ చేశాడు. అది ఒరిజినల్ విషయం. అది 13,000 కోట్ల రూపాయలు పెన్షన్ డబ్బులు ప్లస్ గవర్నమెంట్ నిధులు ఉన్న ఫలానా ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి ఆయన ఆ డబ్బులంతా డైవర్ట్ చేసేసాడు. ఎక్కడికి? ఆయన కావాల్సిన కాంట్రాక్టర్లు, మన ముందు చేసిన కాంట్రాక్టర్లకు కాదు పని, లాస్ట్లో చేసిన వాళ్ళు ఈ ఎలక్షన్కి ఎవరైతే పనికి వస్తారో వాళ్ళ కోసం ఆ డబ్బంతా డైవర్ట్ చేసి ఈ పెన్షన్ అవాతాతలంతా ఇబ్బంది పెట్టాడు. అందులో భాగంగా ఆయన కర్మ వల్లనే ఇంతమంది చనిపోయారు. ఆ కర్మ వచ్చేది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి తెలుగుదేశం పార్టీ వలన ఈ విధంగా జరిగిందని కూడా మూర్ఖత్వమైన చర్య. ఓకే సార్, ఇప్పుడు మన కర్నూలు పార్లమెంటు సంబంధించి మంత్రాలయం నియోజకవర్గం తీసుకుంటే అక్కడ చాలా మంది కూలీలు వలస వెళ్తుంటారు సార్. అక్కడ నీటి సౌకర్యం కూడా లేదు. మీరు ఒకవేళ ఎంపీగా గెలిచి అధికారం తీసుకున్న తర్వాత ఆ నియోజకవర్గానికి మీరు ఏం చేయగలరు సార్? నేను చెప్పేది అంటే కర్నూలు పార్లమెంట్ అంతా, నేను ఒక మంత్రాలయమే కాదు, మంత్రాలయం గురించి అని కాదు, నేను కర్నూలు పార్లమెంట్ అంతా తీసుకుంటే ముఖ చిత్రము. ఇక్కడ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కరువు కాటకాలు ఉన్నాయి. సాగునీరు అసలు లేదు. మనకు స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయినా కూడా కర్నూలు పార్లమెంట్ అంతా మీరు ఒకసారి చిత్రం తీసుకుని చూడండి. మనకు ఒక చిన్న డ్యామ్ కూడా లేదు ఎక్కడ. కర్నూలు పార్లమెంట్ మీద తుంగభద్ర నదీ తీరం పారిపోతూ ఉంది. అంతా డౌన్కి వెళ్ళిపోయి ఎన్నో వందల టీఎంసీలు వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి నేను వచ్చిన తక్షణమే ఖచ్చితంగా నేను చట్టసభలో అడుగు పెడితే ఆరూరు దగ్గర ఉన్నటువంటి గూళ్యం దగ్గర వేదవతి ప్రాజెక్ట్ మస్ట్ అండ్ షుడ్ అదొకటి, ఇక్కడ కోడుమూరు కానిస్తున్న గుండ్రాల ప్రాజెక్ట్ ఒకటి బెలగల దగ్గర, ఆ గుండ్రాల ప్రాజెక్ట్, ఈ రెండు మనం కరెక్ట్గా ప్లాన్ చేసి అవి సంపూర్ణంగా చేయాలని నా సంకల్పం. అవి సంకల్పంతో అవి పూర్తి చేసామంటే మనకు కర్నూలు పార్లమెంట్లో అక్కడక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేసుకుని ఆ డ్యామ్ల నుంచి వాటర్ డైవర్ట్ చేసుకున్నామంటే ప్రతి ఎకరానికి సాగునీరు వస్తుంది, మరియు ప్రతి గ్రామానికి త్రాగునీరు వస్తుంది. అందులో భాగంగా ఈ 2 డ్యాములు ఖచ్చితంగా కట్టడం చాలా ఇంపార్టెంట్. నేను వచ్చిన తక్షణమే నాకు ఇచ్చే చట్టసభలో 5 ఏళ్ళలో సంపూర్ణంగా పూర్తి చేసి ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చేయడానికి నేను చేస్తాను. అందులో భాగంగానే వలసలన్నీ ఆగిపోతాయి ఆటోమేటిక్. ప్రతి ఎకరానికి నీళ్ళు ఉన్నప్పుడు ఆటోమేటిక్ వలసలు ఆగిపోతాయి. నా యాక్షన్ ప్లాన్. మామూలుగా ఎన్నికల ముందు చాలామంది నాయకులు ఈ విధంగానే చెప్తుంటారు సార్, గెలిచిన తర్వాత చేస్తామని. మరి మీరు ఖచ్చితంగా చేయగలరా సార్? చెప్తాను. నేను దానికి సమాధానం ఒక మాటలో చెప్తాను. ఆల్రెడీ ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంటే ముందుగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉండేది. చంద్రబాబు గవర్నమెంట్లో ఈ రాష్ట్రం బైఫర్గేషన్ అయిన తర్వాత కర్నూలు పార్లమెంట్ పరిస్థితి బాగోలేదని చెప్పేసి 1970 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. 1970 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ఆల్రెడీ వేదవతి ప్రాజెక్ట్. ఓకే, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. కాలక్రమేణా గవర్నమెంట్ మారడం వలన పనులని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆపేసినాడు. కొత్త జీవో తెచ్చి కొత్త ప్రాజెక్టు కట్టేది లేదని చెప్పేసి జీవో తెచ్చి ఉండమల. కాబట్టి ఆ శాంక్షన్ చేసిన గుణం ఎవరిది? చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. కాబట్టి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని రివైజ్ చేపించేసి ఖచ్చితంగా ఆల్రెడీ శాంక్షన్ చేసింది కూడా తెలుగుదేశం గవర్నమెంట్ కాబట్టి అది సంపూర్ణంగా పూర్తి కావాలని తెలుగుదేశం పార్టీకి మాత్రం సాధ్యం. అది గుండెల ప్రాజెక్టు కూడా శాంక్షనింగ్ అయిపోయింది కాబట్టి జీవో ఇచ్చారు దానికి కూడా. కాబట్టి ఆ 2 ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి ఒక తెలుగుదేశం పార్టీకి సాధ్యమని చెప్పేసి అందులో భాగంగా కర్నూలు పార్లమెంట్ ప్రజలంతా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తుంది. అవును, ఈ వేదవతి ప్రాజెక్ట్ని మీరు మళ్ళీ ముందుకు తీసుకెళ్తే తప్పకుండా. నిరుద్యోగులకు ఏ విధంగా ఇస్తారు సార్? నిరుద్యోగులకు ఇప్పుడు మన కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఎక్కడ ఒక పరిశ్రమ అంటూ లేదు వాస్తవంగా. అవును, మీరు ఒకసారి బాగా పరిశీలించండి. కాబట్టి నేను వచ్చిన తక్షణమే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎగ్జాంపుల్ తీసుకోండి. టెక్స్టైల్ పార్క్ కోసం చంద్రబాబు నాయుడు గారు 100 ఎకరాలు ఇచ్చారు. ఆ 100 ఎకరాలు జగనన్న వచ్చి ఏం చేసినాడు? ఆ 100 ఎకరాలు దేనికోసం అయితే అలాట్ చేశారో అదే కట్టాలి దాన్ని. అది పద్ధతి. డెవలప్మెంట్ క్రమేణా జరుగుతూ పోలేదు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా.
ఆయన వచ్చి ఏం చేశాడు, ఆ 100 ఎకరాల్లో ప్లాట్లు వేసినాడు జగనన్న స్మార్ట్ సిటీ అని. కాబట్టి ఆ ల్యాండ్ మనం రివైజ్ చేసుకొని ఖచ్చితంగా దాంట్లో టెక్స్టైల్ పార్క్ ఇచ్చింది చంద్రబాబు గారే. కాబట్టి ఆ ఇండస్ట్రీ స్థాపించడం ఖాయం. అక్కడ చేనేతలంతా స్థితిగతులు మారిపోతాయి. వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని కూడా వెలికి తీసి ఆ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఎమ్మెనూరు. అదేగాక పత్తికొండ ప్రాంతంలో జ్యూస్ ఫ్యాక్టరీ ఎన్నో ఏళ్ళ కళ. అక్కడ ఒక చిన్న ఫ్యాక్టరీ, ఆ ప్రాంతం అంతా వాసులు కదా ఆ ఫ్యాక్టరీ పెడితే అక్కడ వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగిపోతాయి. ఆ జొన్నగిరి ఆ ప్రాంతం మధ్యగిరి పోతే పాల సేకరణ ఎక్కువగా ఉంది. అక్కడ డైరీ ఫార్మ్స్ అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించుకున్నామంటే మనం ఖచ్చితంగా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఉంటాయి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాం, సాగునీరు పరంగా మనం కోస్తామారి తయారవుతాం. కాబట్టి నా ఉద్దేశం అంతా ఇరిగేషన్ తర్వాత పరిశ్రమ ఈ రెండింటిని డెవలప్ చేసినామంటే కర్నూలు పార్లమెంట్ యొక్క ముఖ చిత్రం మారిపోతుందని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. మీరు ఇంతకుముందు లెక్చర్గా పనిచేసినారు సార్, అంటే మీరు పిల్లలకు టీచ్ చేసినారు. మీరు పిల్లలకు అంటే స్టూడెంట్స్కి ఏం చేయగలరు? విద్యార్థులకు ఇప్పుడు నేను చెప్పేది ఒకటే. ఇప్పుడు మీరు నిరుద్యోగం అడిగారు. ఆల్రెడీ మా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఒక అజెండా ఇచ్చింది. 20 లక్షల ఉద్యోగాలకు మేము రూపకల్పన చేస్తానని ఆల్రెడీ చంద్రబాబు గారు మేనిఫెస్టోలో పెట్టారు. జాబ్ మేళలో భాగంగా ప్రతి సంవత్సరం నేను విడుదల వారీగా డిఎస్సి కానీ డిఎస్సి మెగా డిఎస్సి చేస్తున్నారు. వచ్చిన తక్షణమే మెగా డిఎస్సి చేస్తాను. ఎందుకంటే చాలా 5 సంవత్సరాలు ఒక డిఎస్సి జగన్మోహన్ రెడ్డి గారు, నేను వచ్చిన తక్షణమే చేస్తాను మా చంద్రబాబు గారు చెప్పారు. కాబట్టి ఆ విద్యార్థులకు ఆ 20 లక్షలు ఏవైతే చంద్రబాబు గారు హామీ ఇచ్చారో మాకు ఆ ఉద్యోగాల కల్పన కోసం పాటుపడతాను. బీసీ సోదరులకు తెలియడానికి నేను ఇప్పుడు మా దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి రాజకీయ ఫ్యామిలీ కాదు. చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు, కొత్త యువరక్తం కొత్త అభ్యర్థులను తీసి వాళ్ళకు రాజకీయ చైతన్యం కల్పించి చట్టసభల్లో యువరక్తమే ఉండాలి, పోరాడే తత్వం కలిగినటువంటి వాళ్ళనే నేను స్థానం కల్పిస్తానని చెప్పారు. అందులో భాగంగానే వచ్చినటువంటి నాగరాజు మీకు అతి తక్కువ కాలంలో ఇప్పటికే 7 అసెంబ్లీస్ సుపరిచయం అయిపోయినాయి. ఈ రోజుకే చట్టసభలో ఒకసారి అడుగు పెట్టానంటే మాత్రం జిల్లా ముఖ చిత్రంలో నా స్థానం అంటే లిఖించుకుంటే నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.